ఇప్పుడంటే ఇట్లున్నది గాని ఒకప్పుడు ఎట్లుండే మన హైదరాబాద్ పట్నం రోడ్లు చక్కగా లేకుండే, పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు లేకుండే, ఒక్కోటి అన్నట్టు అద్దాల బంగ్లాలు, నూనె పారబోస్తే ఎత్తుకునేటి రోడ్లు, పెద్ద పెద్ద కంపెనీలు బొచ్చడొచ్చినాయి. సముద్రం అసొంటిది మన హైదరాబాదు. సబండ వర్గాల పబ్లిక్ బతుకుతారు పట్నం లోపల. అందుకనే ఈగింత డెవలప్ చేసేటి ఈగరం చేస్తారు మన గవర్నమెంట్ వాళ్ళు. రైట్, తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన దునియా మీటింగులు ఒడిసినాయి. దునియా దేశాలకేంచి వచ్చిన పెద్ద పెద్దోళ్ళు మన హైదరాబాద్ లో కంపెనీలు పెడతామని మాటిచ్చిరు సర్కారుకు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలతో జరిపిన చర్చలలో తొలతనాడు 2,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే, రెండో నాడైన మీటింగులో 2,96,995 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరించుకుంది మన సర్కారు. అంటే మొత్తం 5,39,495 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు పట్టుకొచ్చింది అన్నట్టు మన గవర్నమెంట్. ఇదంతా 2 రోజులలో కుదిరించుకున్న ఒప్పందమే. సోమవారం నాడు 1 గంటకు సాలైతే మంగళవారం నాడు అంబటాలకు 4ంటికి వచ్చింది సభ. Today all of you have joined us. I see you as a partners and stakeholders in the journey. With your support we can achieve all our goals. I want to conclude by saying Telangana rising is unstoppable. Come, join the rise. ఒప్పందాలు రాసుకునే కాదు, కొన్ని కంపెనీలకు సంతకాలు అయినాయట కూడా. కరెంటు, చదువులు, వైద్యం, రైతులు, వ్యవసాయం, కొత్త టెక్నాలజీ, బయట దేశాలకేంచి పెట్టుబడులు. ఓ ఇట ఒకటా రెండా బొచ్చడు ముచ్చట్లు మాట్లాడుకోరు. విజన్ 2047 అని వచ్చే 2 దశాబ్దాలలో మరి తెలంగాణ ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ద్వారా ఇప్పుడున్న మన ఎకానమీని మరింత అభివృద్ధి చేసి 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీగా ఏ విధంగా మరి పెరగబోతుందో, పెంచబోతున్నామో ఆ విషయాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ రోడ్ మ్యాప్ జాతీయ అంతర్జాతీయ నిపుణులతో చేయబడింది. అన్ని రంగాల్లో తెలంగాణ ఏ విధంగా డెవలప్ చేయబోతున్నామనే ఒక క్లియర్ పిక్చర్ ఈ పాలసీ డాక్యుమెంట్ ద్వారా ఇవ్వబోతున్నాం. అటెంక సినిమాలతో మీటింగ్ పెట్టిరు సీఎం సార్, ఇంతమంది మంత్రులు కలిసి. సినిమాలు తీసేటోళ్ళు, సినిమాలకు పెట్టుబడులు పెట్టేటోళ్ళు, యాక్టింగ్లు చేసేటోళ్ళు బొచ్చడు మంది వచ్చారు ఈ మీటింగ్ కూడా. తెలంగాణ తల్లి అంటే ఒకళ్ళిద్దరు కాదు, తెలంగాణ అంతటా మెచ్చేటట్లు ఉండాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు సచివాలయంలో పేదింటి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. ఆ గొగ్గ విగ్రహము ఒక్క సచివాలయంలోనే కాదు, అన్ని పెద్ద పెద్ద ఆఫీసులో పెట్టించే ఉపాయం చేసింది తెలంగాణ సర్కారు. ఎజోడురు మీరే. రైట్, తెలంగాణ మళ్ళీ సర్కారు పేదింటి తెలంగాణ తల్లిని అన్ని కలెక్టర్ ఆఫీసులలో పెట్టింది. 18 అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గ్లోబల్ సమ్మిట్ కాంచి వర్చువల్ గా చాలు చేసిండు. రాష్ట్రంలో ఉన్న 33 కలెక్టర్ ఆఫీసులలో ఏం తక్కువ 5,80,00,000 రూపాయల ఖర్చుతోని ఈ కార్యం ముంగటేసుకురాట. అయితే ఇన్నొద్దులేని డిసెంబర్ 9 తారీఖు నాడే ఎందుకు పెట్టిరానంటే, డిసెంబర్ 9 తారీఖు నాడు చేయిపాటి పెద్ద లీడర్ సోనియా గాంధీ మేడం పుట్టినరోజట. అందుకే తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కోరిక తీర్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు నాడే తెలంగాణ తల్లి బొమ్మలు ఓపెన్ చేయాలని ఈ నిర్ణయం చేసినట సర్కారు. అంతేకాదు డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి అవతరణ దినమని కూడా నిర్ణయం చేసిరట. ఇది ఇట్లుంటే అటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లా కలెక్టర్ కుమార్ దీపక్ సార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే, జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ సత్యప్రసాద్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిండు. ఇటు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ నారాయణ రెడ్డి సారు. గిట్ల ఒక్కతనని కాదు, 33 జిల్లాలలో ఒక్కటే రోజు ఎక్కడి కలెక్టర్లు అక్కడ విగ్రహ ఆవిష్కరణ కార్యాన్ని పేద పండుగ లెక్కన చేసిరు. ఇక ఒక్కో విగ్రహాన్ని 17.5 లక్షల చొప్పున ఖర్చు పెట్టి మరీ చేయించిన తెలంగాణ సర్కారు 17 డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వేడుకలు మస్తు ఘనంగా జరుపుతారట. ఏదేమైనా తెలంగాణ జనమంతా మెచ్చేలా చేసి పెట్టిన పేదింటి తెలంగాణ తల్లి చాలా బాగుంది కదా అని అనుకుంటారు అందరూ. ఇవాళ రేపు 2 మాపులు ఇక నిద్రపోదామన్నా నిద్ర పట్టకుండా వచ్చబ్బా. సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లకు ఒకనాడే ఉంది, మరి కంటి మీద కునుకు పడుతుందా? ఓటర్ దేవుళ్ళు ఎవళ్ళకి వరాలు కురిపిస్తారోనని గుట్కు అంటున్నాలే కావచ్చు. ఇక ఎక్కడెక్కడ ఎట్లెట్లుందో అట్లా పోయి ఓ తడు అరుసుకొని వద్దాం పార్రి. మైకులు మూగపోయినాయి, బజార్లు చిన్నపోయినాయి, గుంపులు తిరుగు లాగినాయి, ఆడిదాడ గప్చుప్పు. మొదటి విడత ఓట్లున్న కాడ ప్రచారాలు ఒడిచినాయి మంగళవారంతోని. బజార్ల పోయి పిల్ల లేరు, ఇక ఓట్లు పడుడే ఆలస్యం. ఓ పని అయిపోయింది బాబు అనుకుంటున్నాలే కావచ్చు. పోండ్రి మొదటి విడతల నామినేషన్లు వేసిన సర్పంచ్ అభ్యర్థులు ఆ తిరిగిరు మరి ఓట్ల కొరకు పబ్లిక్ చుట్టూ. ప్రచారం అయితే ఓడిచింది కానీ అసలు ప్రచారాలు చాలా అయిందే ఇప్పుడు. ఇక
ఇన్నొద్దులు చేసింది ఒక లెక్క, ఇప్పుడు చేసేది ఇంకో లెక్క. ఇంటింటికి దిగుడు, సాటుకు మాటుకు పోయి కలుసుడు, చేతులు కాళ్ళు పట్టుకుని బతులాడు నడుస్తుంది. మొదటి విడతల ఓట్లున్న కాడ ఆగితే రెండో విడత మూడో విడతల ఓట్లున్న కాడ జోరుగా నడుస్తున్నాయి ప్రచారాలు. కోడిగు ఎంగలేస్తే నక్కలు కూసేటి యాలదనక తిరుగుడు గుంపును ఎంబడేసుకుని. గీ అక్క ప్రచారం అయితే మస్తు జోరుంది పో. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికి తిరుగుతుంది, గుర్తులు చూపెడుతుంది, ఓట్లు అడుగుతుంది, పోయిన కాడల్లా గోడలకు తలుపులకు గోడ పోస్టర్లు అంటూ పెడుతుంది. ఇక ఇటు చూడలి ఓట్లు అడిగేందుకు పోయి పద్మశాలి అన్నలతోని కలిసి బట్టలు నేస్తుంది, బొట్లు పెట్టి అక్క చెల్లెలకు మట్టి గాజులు పెడుతుంది కూడా. మస్తు జోరుంది కదా అక్క ప్రచారం. మైబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఉన్న కుమ్మరికుంట్ల ఊళ్ళో ఇండిపెండెంట్ అభ్యర్థికి అక్క పేరు సాయి దుర్గా. షై పార్టీ తరపుకించి టికెట్ ఇవ్వలేదని రెబల్ అభ్యర్థి లెక్కన పోటీ చేసి గీ తీరుగా జోరుగా ప్రచారం చేస్తుంది అన్నట్టు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కూడా అంతే. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి తరపుకించి ప్రచారం చేసేందుకు పోయిన ఎమ్మెల్యేకు ఎదురు తిరిగిరు రెబల్ అభ్యర్థికి సపోర్ట్ చేసేటోళ్ళు. రెబల్ అభ్యర్థులతో క్యాండిడేట్లకే అనుకున్నాం, ఎమ్మెల్యేలకు కూడా నెత్తి నొప్పి తప్పలేదు అన్నట్టే. ఇక ఇదిట్టుంటే ఇటినోలే ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థులకి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఇల్లు మీరు ఇక్కడ తీసుకురాగలరా, ఒక్క రోడ్డు వేయగలరా? ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేకుండా మీరు చేస్తారంటే ఈ రోజే పోటీలో ఉంచి తప్పుకోవడానికి సిద్ధంగా మా క్యాండిడేట్ ఉన్నాడు. రెబల్ అభ్యర్థులకు వార్నింగ్ ఇస్తుండ అన్న. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తేనే ఊర్లో ఎలుగులో చేస్తామని చెప్తున్నట్ట అనే అన్న. గీ ముచ్చట మీరు పోటీ చేసినప్పుడు చెప్తే మంచిగా ఉండేది కదా అనుకుంటున్నట అక్కడి పబ్లిక్. అన్నట్టు గీ నెవలో చెప్పలేదు కాదు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య భర్త దయానంద్ ఓట్ల ప్రచారానికి పోయి పబ్లిక్ ను బెదిరిస్తుడు గీ తీరుగా. చూసిరు కదా గిట్లా బొచ్చెడు ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఊళ్ళ పొంటి చిత్రాలు. ఏదైతే గానీ సర్పంచ్ ఓట్లు చేయంగా రెబల్ అభ్యర్థులతో ఎమ్మెల్యేలకు నెత్తి నొప్పి మోపైంది అబ్బా. కొంతమంది లీడర్లు ఉంటారు, ఏదో పోయినామంటే పోయినాము వచ్చినామంటే వచ్చినాము అన్నట్టు అట్లా పోయి వస్తారు. అదేంది ఇదేంది అని దాడి దూడి చేస్తారు. అవతల పడితే ఆ టెంక పట్టించుకునేదే ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి అనుకోర్రి, అది వేరే ముచ్చట. కానీ గీసారి అట్లా కాదు లో సార్ కళ్ళల్లో పడితే ఆ తిప్పలో ఒడిసిందాకా దాని ఎంబడి పడేటట్టే ఉండు చూస్తుంటే. ఇగో నిన్ననే కదా ఈ వార్త చెప్పింది, మళ్ళా అదే వార్త చూపెడుతులేందని గరంగాకులు. వార్త పాతదే గాని ముచ్చట కొత్తది. అవు మల్లో పాలొచ్చిండు ఎమ్మెల్యే సారు. కాకపోతే ఈ పార్టీకి కలెక్టర్ సార్లు ఎంబడేసుకొని వచ్చిండు. హాస్టల్ కొలువులు చేసేటోళ్ళ పనితనం ఎట్టుందో సీదా చూపెడదామని. మడకశిల కస్తూర్బా బాలికల హాస్టల్లో సౌలతులు ఎట్లున్నాయో అరుచుకుని వద్దానికని అక్కడి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సార్ పొద్దుగాల పోయొచ్చిన ముచ్చట, అధికారుల మీద ఘనమైన ముచ్చట ఎలుకున్నదే కదా. ఈ గట్ట పొద్దుగాల బువ్వ తినేటి వాళ్ళకు కలెక్టర్ సార్లు ఎంబడేసుకొని మల్లో పాలొచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇద్దరు కలిసి వంటగదిలోకి పోయిరు, గిన్నెలు బోలు చెకింగ్ చేసిరు, అటంక షెల్లెలతో కూర్చొని మాట్లాడిరు, సౌలతుల గురించి ఆరాధీసిరు. అటంక షెల్లెల నడవ కూర్చొని షెరింత తిన్నారు కూడా. తిన్నాక కలెక్టర్ సార్ ఏమన్నాడంటే పదార్థాలు ఏం లేవు ఇక్కడ, అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి పెడుతున్నారు, బట్ మెనూని కొంచెం ప్రాపర్ గా ఫాలో అవ్వట్లేదు. అంటే కొంచెం ఎగ్ బాయిల్డ్ రైస్ కర్రీ చెప్పారు, ఎగ్ జస్ట్ సో చిన్న మైనర్ ఉన్నాయి కొంచెం. చిన్న తక్లీఫ్లు అయితే గయ్యింది సారు. మొత్తం బూజు పట్టిన కూరగాయలే ఉండే పైటీలు ఎమ్మెల్యే సార్ వచ్చి చూసినప్పుడు. మరి అంత మంచిగా ఉంటే రెండో పాలు ఎమ్మెల్యే సార్ ఎందుకు వచ్చేటోడు ఉండేనో, మిమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చేటోడు ఉండేనో. ఇక ఏమో మీరు వస్తున్నారని ముందుగానే ఎరకైనట్టుంది సారు, అందుకనే ఆలత్ అంతా మార్చినట్టున్నారు. అనేక సమస్యలు కొన్ని దృష్టికి రావడం జరిగింది. నిన్నటి రోజు కుళ్ళిపోయిన కూరగాయలు ఇవన్నీ చూడడం జరిగింది. ఈ రోజు కొంచెం ప్రక్షాళన చేసినారు. ఇక్కడ సమస్యలన్నీ గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి పిల్లలు తీసుకెళ్లడం జరిగింది. ఒక్కొక్కటిగా అధిగమించే ప్రయత్నం చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం. ఎమ్మెల్యే సార్ ఇట్ట అంటుండు, కలెక్టర్ సార్ అట్ట అంటుండు. పైటీలకి మాపటీలకే మారిందంటే ముంగడ మార్పు ఇంకెట్టుంటుందో చూడాలిగా. మన జాతీయ ఆట హాకీ అయినా కూడా మన దగ్గర క్రికెట్ కు ఉన్నంత పతారా మరి ఏ ఆటకు లేదు. అందుకే పొల్లగాళ్లకు చిన్నప్పటి సందే ట్రైనింగ్ ఇచ్చుకుంటా ఓ కోహ్లీ ఓ రోహిత్ శర్మ లెక్క తయారు చేయాలని చూస్తున్నారు చాలా మంది అయ్యవ్వలు. ఇగో ఇట్లనే పట్నంలో క్రికెట్ ఆటగాళ్ళ సెలెక్షన్ అయిందట. మరి ఏ వయసు పొల్లగాళ్లకు అనేది అట్లా పోయి అరుచుకుని వద్దాం పారి. తెల్ల తెల్ల బట్టలు భుజాలకు పెద్ద పెద్ద సంచులాసుడి క్రికెట్ కిట్ తగిలించుకుని వచ్చిన ఈ తమ్ములను చూస్తారు కదా. వీళ్ళంతా అండర్-14 క్రికెట్ టీమ్ లో సెలక్షన్ అవ్వాలని వచ్చిన ఆటగాళ్ళు. ఆట మంచిగా ఆడి ఇండియాకి సెలెక్ట్ కావాలి. మనం సుతా ఓ ధోని ఓ కోహ్లీ ఓ రోహిత్ శర్మ లెక్క తయారు కావాలనేది వీళ్ళందరి ఆరాటం. అందుకే తినకున్న పర్లేదు డాడీ, మనం ఫస్ట్ గ్రౌండ్ కాడికి పోవాలి పా అని చెప్పి మబ్బులు 5-6 గంటలకే సికింద్రాబాద్ జింకానా మైదానం కాడికి బారులు తిరిగి ఇట్లా. అయితే సెలక్షన్ చేసి హైదరాబాద్ క్రికెట్ సంఘ పోలు మాత్రం పొలగాళ్ళ మంచి చెడ్డలు ఏం పట్టించుకోలేట. ఇగో ఈ ముచ్చట మీద అవ్వయాలు మస్తు గరమయ్యారు.
పొలగాలు భుజాలకు అంత బలువు గిట్లు వేసుకుని ఎండలు ఎట్లా నిలబడతారు? అదే పెద్దోళ్ళైనా ఓర్చుకుందరేమో గానీ కనీసం వీడ నీళ్లు నిప్పులు ఇచ్చిన వాళ్ళు దిక్కులేరు. ఇట్లనే నా సెలక్షన్ చేసే తరీకా అని కోపానికి వస్తుర్రు. మేము నియర్లీ మార్నింగ్ 6 o'clock నుండి వెయిట్ చేస్తున్నామండి. నియర్లీ 10 to 20,000 వచ్చి ఉంటారనేసి అనుకుంటున్నాను. ఆర్గనైజ్ చేయడంలో డ్రమాటిక్ ఫెయిల్యూర్. అది పెద్ద పిల్లలైనా ఓడ్చుకుంటారు. ఇంత చిన్న పిల్లలు 2-3 hours నుండి భుజాలకి క్రికెట్ కిట్లు వేసుకొని లైన్లో ఎండలో నిల్చొని ఉన్నారు. ఇది దాదాపుగా అంటే దీనికంటే ఫెయిల్యూర్ ఇంకోటి ఉండదు. అదన్నట్లు వచ్చిన ఆటగాళ్లను కనీసం మైదానంలో విలువకుండా అట్టిగా రోడ్ల మీదనే పడిగాపులు కాయేటట్టు చేసిర్రు. ఆట మీద మా పొలగాళ్ళు మస్తు కావుస్తూనే ఉన్నారు గాని హెచ్సిఏ వాళ్ళే చక్కగా లేరు. వాళ్ళు ఎప్పుడు చేసినట్లే ఇప్పుడు చూత అవే తప్పులు మళ్ళా చేస్తుర్రు అని అంటారు పొలగాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు కరెక్ట్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నారు, వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. ఇంతకుముందు జరిగినటువంటి తప్పులు ఏ అవుతున్నాయో చూసుకొని నెక్స్ట్ జరగకుండా చూసుకొని పోతే చాలా బాగుంటుండే. గిట్లా వాళ్ళ పొలగాళ్ళను ఎటుబడి అండర్-14 సెలక్షన్ కి పంపించాలని చెప్పి వేల మంది వస్తే సౌలతు సరిగా లేక చాలా అవస్థలు పడ్డారు తమ్ముళ్ళు. ఏదేమైనా ఊపికెంబడి నిలబెడతాం, రేపటి ఫ్యూచర్ స్టార్లు మేమే అయితమైన పట్టుదలతో పొద్దుగా దాకా ఉన్నారట. మరి ఇలా ఎవరు ఏ స్టార్ అవుతాడో ఏమో చూడాలా గాని అండర్-14 సెలక్షన్ కి గింత మంది వచ్చారంటే తమ్ములకు క్రికెట్ అంటే ఎంత పాయిరం ఉందో చూసుకోరే. ఒక లీడర్ కొత్త పార్టీ పెట్టి మీటింగ్ కు రమ్మని పిలిస్తే ఎంతమంది వస్తారో గాని అదే ఒక సినిమా హీరో వస్తుండంటే మాపటీలకించే ఎదురు చూస్తుంటారు పబ్లిక్. సినిమాల మీద అంత పైరం ఉంటది. మళ్ళా అసోంటిది బగ్గ పేరున్న హీరో కొత్త పార్టీ పెడితే ఎట్లుంటది? పార్టీ తరఫుకించి ఓ పెద్ద మీటింగ్ పెడితే ఎట్లుంటది? ఇక ఇట్లుంటది. ఏహే ఎక్కడిది ఇసుక పోస్తాడాలన్నంత మంది వచ్చిరు మీటింగ్ కు. ఈ కొసకించి ఆ కొస దానిక లక్షల మంది. మనకాడగా తీయలి తమిళనాడులో సినిమాల హీరో టీవీకే పార్టీ పెబ్బ విజయ్ తలపతి సార్ పెట్టిన మీటింగ్ ఇది. ఓ రోజు హీరో గారి అభిమానులు, ఇంకో రోజు పార్టీ కార్యకర్తలు. పుట్టలంగా పురుగులు వెళ్ళినట్టే వచ్చిరనుకోరాదు. ఎవరక్కడ విజయ్ తలపతి, తమిళనాడు తోపు హీరో. తలపతి అనుడు కన్నా గీలను చూసినాక దళపతి అంటే బాగుంటదేమో. గంత మంది వచ్చిరు. మరి పుదుచ్చేరిలో ఉన్న ఉప్పాలంలో ఓట్ల కొరకు ర్యాలీ చేస్తే గంత మంది వచ్చారు. అంతేకాదు సడకులో సభ పెడితే బారికేడ్లు దూకొచ్చారు అంటే చూడు మరి ఎట్టుందో కథ. అయితే ఇంత మున్పోపాలి కరూరులో తలపతి పెట్టిన సభలో ఆగమైంది. వచ్చిన జనం దొక్కుంటే మస్తు మంది జీవిడిసిరు కూడా. అప్పటి సంది ఇప్పటి వరకు గంత మందితోని విజయన్న మీటింగ్ పెట్టింది లేదు, ర్యాలీలు చేసింది లేదు. ఇప్పుడే తోల్తా. పుదుచ్చేరి సీఎం ను చూసి చాలా నేర్చుకోవాలట తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. తమిళనాడు పుదుచ్చేరి వేరు కాదు అనుకోవచ్చుండు విజయన్న. కాకపోతే సెంట్రల్ సర్కారే ఏలు చేసి చూస్తుందట. అదట్టుంచురు గాని ఏం జనమురా నాయన, అభిమానం ఉంటే ఓట్లేయాలా గాని గిట్ల ఎగబడి మందిలో పోతే ఏం గాను? ఆంకల్ ఏమన్నా అటిటయి మళ్ళీ ఏమన్నా తొక్కిసలాటలు అయితే ఎవరినంటారు? ఆడోళ్ళు మొగోళ్ళు అనకుండా ఒకరిని పట్టకొకరు పోలీసు లాగబట్టిన ఆగకుండా బారికేళ్లు దూకుతురంటే ఏమనాలే? మీటింగ్ లకు పోవద్దని కాదు, అభిమానం చూపెట్టొద్దని కాదు గాని పానాలు పోకుండా చూసుకోవాలనేటి ముచ్చట చెప్పాలనేటిదే మా ఆపోచన. అటంక మీ ఇష్టం. ఇక దునియాల తీరు ధర్నాలు అవుతుంటాయి. అలా జీతాలు పెంచాలని ధర్నా చేసేటోళ్ళు కొందరైతే, రోడ్ వేయమని ధర్నా చేసేటోళ్ళు కొందరు, బస్సు సౌలత్ కావాలని ధర్నా చేసేటోళ్ళు కొందరైతే, వైన్ షాపులు ఇళ్లలో పెట్టొద్దని ధర్నా చేసేటోళ్ళు కొందరు. ఇట్లా చాలా రకాలే చూసినాం గానీ ఇప్పుడు లారీ డ్రైవర్ అన్నల వంతు. మరి వీళ్ళెందుకు ధర్నా చేస్తుర్రు అనంటే ట్యాక్సులు తగ్గించాలని. అవు లారీల మీద కొత్తగా వేస్తున్న ఫిట్నెస్ ట్యాక్సులు తగ్గించాలని ఏపీ లారీల సంఘపోలు బంద్ పాటిస్తున్నారు. అయితే ఏ లారీ అయితే 13 ఏళ్ల సంది నడుస్తుందో ఆ బండ్లకు ఫిట్నెస్ ఛార్జ్ గతంలో 1400 ఉంటే ఇప్పుడు అది ఏకంగా 33,000కు పెంచిరాడ. దీంతో మాకొచ్చే ఆమ్దానే అంతంత మాత్రం. అదిగిన ట్యాక్సుల రూపంలో సర్కారు పోతే మాకేం మిగులుతుందని గరం అవుతున్నారు. ఓ దిక్కు డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. బండి సామాన్ల రేట్లు, టైర్లని, ఇన్సూరెన్స్ అని, మెయింటెనెన్స్ అని, డ్రైవర్ జీతాలని, రోడ్ ట్యాక్సులని, ఓ గిట్ల షెడ్ర పట్ర ఖర్చులు బొచ్చాడు ఉంటాయి. అన్ని ఓను మిలిగైతే గొర్రెతోకంత. అదిగిన మీ గల్లా పెట్టలేస్తే మేమేం దీని బతకాల సారు అని రాష్ట్రం అంతా బంద్ పెడితే ఎక్కడ లారీలు అక్కడనే అయిపోయినాయి. బంద్ చేయంగా 10,000 లారీలు రోడ్ ఎక్కలేదట. గిట్లా లారీ ఓనర్లు తీసుకున్న ఈ నిర్ణయం చేయంగా సరుకు, సామాన్లు, బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయలు గిట్ల దినం అక్కడికి వచ్చే సామాన్ల రవాణా మొత్తం అయిపోయింది. అయితే సెంటర్ వాళ్ళు తెచ్చిన ఈ ఫిట్నెస్ రూల్ మీద ఏ నిర్ణయం అయినా తీసుకున్నాకు రాష్ట్ర సర్కారుకు ఉంటదట. అందుకే ఈ ముచ్చట్ను సీఎం బాబు సార్ పట్టించుకొని వెంటనే తగ్గించాలి. అట్లయితేనే మేము బండ్లు నడుపుతామని మొదలు చెప్పిరట. కానీ సర్కారు తరఫుకించి ఎసుడి మాట ముచ్చట లేకపోయేటాలకు బంద్ రాగం ఎత్తుకోరు. ఇప్పటికన్నా సర్కారు మా తిప్పలను పట్టించుకుంటే మంచిది, లేకుంటే బండ్లు నడపమంటారు. మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో చూడాలి గాని లారీలు నడవకపోతే దినం అక్కడికి వచ్చే సరుకుల ధరలు పిటాన పిరమవుతాయి అని అనుకుంటారు పబ్లిక్.
ఏడన్న ఓట్లు వస్తే చాలు లీడర్లకేమో గాని మందుబాబులకు గుండె వగిలినంత పని అవుతుంది. ఓట్లు ఎప్పుడు అయిపోతాయిరా ఆయన గీ ఎన్నికల కోడి ఎప్పుడు ఎత్తేస్తారా అయ్యా అని రోజులు గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటారు మందుబాబులు. ఆవు మరి ఓట్ల ముంగట మందు కొట్లు బంద్ పెడతారు. కానీ ఇప్పుడు సర్పంచ్ ఓట్ల ముంగట మొదటి విడత ఓట్లున్న కాడ మందు కొట్లు బంద్ అయినాయి గాని మందుబాబులకు రందేం లేదు. ఎందుకంటారా ఈ వార్త చూడరు మీకే తెలుస్తుంది. 3 వద్దులు మందు కొట్లు బంద్ కాకపోతే అన్ని దుక్కుల కాదుల్లో మొదటి విడత ఓట్లున్న కాన్నే. మంగళవారం నాడు అంబటాళ్ళకి 5 మందు కొట్లు మూసేసిర్రు. 11వ తారీఖు నాడు ఓట్లు ఒడిచినాక ఓట్ల లెక్కలు బయటకు వచ్చినాక మందు కొట్లు తెలుసుకుంటాయి మళ్ళా. ఎందుకంటే మొదటి విడత ఓట్లున్న కాడ ఎన్నికల కోడ్ ఉంటది కాబట్టి మందు కొట్లు బంద్ పెట్టాలని డిసైడ్ అయ్యారు మందు శాఖ అధికారులు. మందు దుకాణాలు బంద్ అంటే మందు బాబులు ఎంత రంది పడుతురు అనుకునేరు. అదేం లేదు, మందు బాబులకు పెగ్గు మందం కూడా రంది లేదు. ఎందుకంటారా దాని వెనక కూడా కత్తుంది మరి. ఇయాల్టితో ఓట్ల ప్రచారాలు ఒడిచినాయి కదా, ఇక అసలు ప్రచారం చాలా అయిందే ఇప్పుడు. ఈ 2 మాపులు మస్తు జోరుంటది ప్రచారం ఊళ్ళల్లా. 3 పుల్లులు 6 కోటర్లు అన్నట్టే నడుస్తాయి ఊర్ల పోయింటి ప్రచారాలు. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికి పోతూనే ఉంటాయి మందు సీసాలు. మందు మీద మనసు గుంజిందని కొట్టుకుపోయేటి పనే ఉండదు ఇక మందు బాబులకు. సీసాలే ఇల్లు దేవులాడుకుంటూ ఇంటికి వస్తాయి. దుగుణాలన్నీ బంద్ ఉన్నాయి కదా, వాళ్ళు మాత్రం ఏంచి తెచ్చిస్తారు అనుకున్నారు. ఎవరన్నా ఇంటే నవ్వుతారు మళ్ళా. వాళ్ళేమన్నా తెలివి తక్కువ ఎట్లా ముందుగానే కాటన్లు తెచ్చుకొని పెట్టుకున్నారా కావచ్చు. ఇప్పటికే అవసరం అసంటిది మరి. ఇక గంత మంచిగా సరుకు సప్లై చేస్తుంటే వాళ్ళకేం రంది చెప్పుర్రి. ఇదిట్లుంటే ఇటుకి 3 వద్దులు మందు దుకాణాలకు నష్టం గిట్లా ఏమన్నా వచ్చిందేమో అనుకునేరు. అది కూడా ఏం లేదు మళ్ళా. అంతకంటే ఎక్కువనే సరుకు దుకాణం దాటినాలే కావచ్చు. ఆల్రెడీ వచ్చేదానికంటే ఇంత ఎక్కువనే ఆమ్దాన్ వచ్చినాలే. ఎంత ఆమ్దాన్ వచ్చింది, ఎంత మంది అమ్ముడు పోయింది అనే లెక్కలన్నీ ఓట్లు ఒడిచినాక మళ్ళీ పాలు చెప్పుకుందాం గానీ క్షణం తీరిక లేకుంటుండేటి మందు కొట్లలో పని చేసేటోళ్లకు 3 వద్దులు తీరిక దొరికినట్టు అయింది పోండ్రి ఓట్ల పుణ్యమా అని.